నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పుట్టాయిగూడెం మండలంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జంగారెడ్డిగూడెం వేడుకల్లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత. జంగారెడ్డిగూడెం మండలంలో పలు చోట్ల ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు. జంగారెడ్డిగూడెం పుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని తోరణాలతోనూ పూలదండలతోనూ అందంగా అలంకరించారు. మల్లంపూడి నాగార్జున రెడ్డి దంపతులు శ్రీరామ కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. పండితులు మంచిలి రామలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వామివారి పానకాన్ని భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి పానకానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం విశేషం. శ్రీ సీతారామ భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని సీతారామచంద్ర దేవస్థానాన్ని ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ఆదివారం సందర్శించారు. సీతారామచంద్ర స్వామి ఆలయ ఉత్సవ కమిటీ రాజాన సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజు, అట్లూరి రామ్మోహన్ రావు, చిట్రోజు తాతాజీ, చిట్టిపైన రామలింగేశ్వరరావు, తుటికొండ దుర్గారావు తదితరులు మాగంటి బాబుకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మేడూరి వెంకటరమణాచార్యులు, వాడపల్లి వెంకట భాస్కరాచార్యులు ఈ సందర్భంగా మాగంటి బాబుతో ప్రత్యేక పూజలు చేయించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ఎంపీ మాగంటి బాబును మర్యాదపూర్వకంగా కలుసుకుని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మాగంటి బాబు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పట్టిసీమ వద్ద ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తాఫా, ఉపాధ్యక్షులు మద్దిపాటి నాగేశ్వరరావు, వీరమాచినేని ఉమాదేవి, తరికమల సుబ్బారావు, పసుమర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం టౌన్ ప్రజలకి మున్సిపల్ చైర్పర్సన్, డీసీబీ చైర్మన్ రూపం గారు, జెడ్పీసీలు, ఎంపీడీసీలు, ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ హోదా ప్రాజెక్టు కేంద్రం నుంచి నిధులు సేకరించి ఒక 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చంద్రబాబు గారు కంకణం కట్టుకునే పాటు ఈ 4 సంవత్సరాలు 14 అడుగుల నుంచి ఉన్న ఫ్లడ్ వాటర్ని డ్రా చేయడం, అది కూడా 3 నెలల పాటే ఆ వాటర్ డ్రా చేసి ఇష్టాన్ని అడిగేవారు. ఎందుకంటే మీరు ఒక అర్థం చేసుకోవాలి, మన రైతు సోదరులు ఎవరి దగ్గర ఒక ఆందోళన లేదు, ఒక బాధ లేదు. ఇవాళ కొత్త రాజధాని కడుతున్నప్పుడు దానికి అనేక రకాలుగా త్రాగునీరు, సాగునీరు ఇవాళ రాష్ట్ర విభజన అయిన తర్వాత మన 13 జిల్లాలకు సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా చాకచక్యంగా పెన్షన్ కార్యక్రమం పూర్తి చేయగలుగుతున్నాం. రైతు రుణమాఫీ కొంత పార్టీ ఇవ్వగలిగాం, ఒక 2,000 కోట్లు. అలాగే రేపు మాకు డ్వాక్రా రుణమాఫీ అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే పిఆర్సీ ఉద్యోగులకు కూడా పిఆర్సీ 5,000-6,000 కోట్ల దాకా సంవత్సరం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ముందు పెట్టుకుని ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అన్ని రకాలుగా సానుకూలంగా చేయాలనే ఉద్దేశంతోనే అటు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేము కృషి చేయగలుగుతున్నాం. ఇవాళ చూడండి, ఇవాళ పొద్దున హైదరాబాద్ బయలుదేరి ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాగత దినోత్సవం 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాల్లో ఇవాళ టీడీపీ పార్టీ ఆవిష్కరణ దినోత్సవంగా ఇవాళ మన చింతపల్లి పోలవరం నియోజకవర్గానికి వచ్చి మరి ఇవాళ శంకుస్థాపన చేయడం, అది కూడా ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా గారి బర్త్డే పుట్టినరోజు అవ్వటం, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి మరి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళి అక్కడ సర్వే అధికారులతో మాట్లాడి మళ్ళీ తూడూరు వెళ్ళి అక్కడి నుంచి మన రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్ళి మళ్ళీ అక్కడ కొత్త రాజధాని ఏర్పాటు కోసం కూడా చేయగలుగుతున్నారు. నిమిషం ఖాళీ ఉండలేదు ఎవరికైనా సరే. కానీ ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న మా ముందున్న సవాళ్లు చాలా ఎక్కువ ఉండవే కాకుండా దాంతోపాటు ఒక కొత్త రాజధాని చేపట్టాలి, కట్టాలి, మన భావితరాల కోసం మరి దాదాపు ఈ కొత్త రాజధాని ఏర్పాటు కూడా మేము చేయగలుగుతున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి పీతల సుజాత పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికే 33 సంవత్సరాలు పూర్తయి 34వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా కేక్ ను మంత్రి పీతల సుజాత కట్ చేశారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి మహిళల పేరున ఇళ్ల పట్టాలు, ఎస్సీలకు రెసిడెన్షియల్ స్కూల్స్, పేదవారికి ప్రతి నెల పెన్షన్, వృద్ధులకు వితంతులకు పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు రాజన్న పండు, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, షేక్ యాకూబ్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 34వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ, పత్రికా సోదరులకు, మీడియా వారికి, ప్రజాప్రతినిధులకు, మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఇదే రోజున 82వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మహిళలకి ఆస్తి హక్కుతో పాటుగా మరి ఇళ్ల పట్టాలు మహిళల పేరున ఇవ్వటం మొదలుకొని మరి ఎస్సీలకు రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించిన ఘనత, మరి అదేవిధంగా అసలు మొట్టమొదట ప్రతి పేదవానికి నెల 35 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఎట్లాంటి తిండికి దేనికి ఇబ్బంది లేకుండా ప్రవేశపెట్టిందే అన్న ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ అసలు వృద్ధులకు వితంతులకు పెన్షన్ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు 35 రూపాయలు. తర్వాత నుంచి మరి అంచెలంచెలుగా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఒక మహావృక్షంలో తయారు చేసి మరి ఈ రోజున డ్వాక్రా మహిళ, డ్వాక్రా అంటేనే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అనేలాగా మరి మహిళల్ని ఆర్థికంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ రోజున ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యాలు ఎన్నో చేశారు. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి 90 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పాలించి మన రాష్ట్రానికి సేవ చేసే భాగ్యాన్ని ఆనాడు కల్పించారు. మరి తర్వాత 10 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉంటూ కూడా మరి ఆయన ప్రజల పక్షాన నిలబడి ఎన్ని పోరాటాలు చేసి ప్రజల సమస్యల కొరకై మరి ఎన్ని ఆయన కష్టపడ్డారో, మరి ఎన్ని పోరాటాలు చేశారో మీకు అందరికీ తెలిసింది. 1982 మార్చి 29న మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీని స్థాపించిన రోజు. ఆంధ్ర వాళ్ళంటే చాలా ఇదిగా చూసే రోజులయ్యి. ఆ రోజుల్లో పార్టీని స్థాపించి ఆ రోజు సినిమా లైన్ కి రారాజుగా నిలుగుతున్నాడైనా ఆ రోజుల్లోనే మరి దేశంలో ఎవరో తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకుంటూ మరి చాలా ఏ పిక్చర్లు యాక్ట్ చేస్తే ఆ పిక్చర్ సూపర్ హిట్, ఆయన ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ హైలైట్. అటువంటి పరిస్థితిలో నన్ను ఎంత వాణి చేసిన నా ప్రజల్ని నేను ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఇప్పటికి 33 సంవత్సరాలు పూర్తయి 34వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో చాలా వచ్చాయి. ఒక 2-3 పార్టీల్లో ఇదొక పార్టీ అని చెప్తున్నాను. ఇంత సుదీర్ఘకాలం ఉన్న పార్టీ కాబట్టి ఇటువంటి పార్టీలో ఉన్నందుకు మనమందరం కూడా ఈ రోజున గర్వపడాలి, సంతోషించాలని చెప్పేసి కోరుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాండ్ర పాపారెడ్డి సెంటర్ వెలమ రామాలయం నందు మన్మథనామ సంవత్సర శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చిన్నజీయర స్వామి వారి శిష్య బృందం వికాస్ తరంగిణి వారిచే విష్ణు సహస్రనామ పారాయణ జరిపించారు. అదేవిధంగా సోమవారం లలిత పారాయణ, సాయిబాబా పారాయణ జరుగుతుందని తెలిపారు. బుధవారం ఉదయం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులు ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ మన్మథనామ సంవత్సరం శుభ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు మన జంగారెడ్డిగూడెం పట్టణ తాండ్రపాపారాయ బొమ్మ సెంటరు వెలమ రామాలయం నందు జరుగుతున్నాయి. ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం మన చిన్నజీయర స్వామీజీ వారి శిష్య బృందం వికాస తరంగిణి వారిచే లలిత పారాయణ, శ్రీరామనామ పారాయణ పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు లలిత పారాయణ మరియు ఎల్లుండి సాయిబాబా భజన ఏర్పాటు చేయడం జరిగింది. 1వ తారీఖు బుధవారం ఉదయం 11:30 నుంచి వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది.
కావున 50 మంది భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నట్టు ఈరోజు మన రామాలయం ఆవరణలో విష్ణు సహస్రనామ పారాయణం జరిపిస్తున్నాము విలం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం బుట్టాయిగూడెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు పాలగడుగుల కోటేశ్వరరావు, ఎండ్రప్రగడ శ్రీనివాసరావు ఇచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీనని, నందమూరి తారక రామారావు ప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. బుట్టాయిగూడెం మరియు పరిసర ఏజెన్సీ ప్రాంతాలను మొట్టమొదటి ఎన్టీఆర్ అభివృద్ధిలోకి తీసుకొచ్చారని, బుట్టాయిగూడెం మరియు పరిసర ఏజెన్సీ ప్రాంతాలను మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ అభివృద్ధిలోకి తీసుకొచ్చారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, ఈ కార్యక్రమంలో నందిన సతీష్, పాయం గౌరయ్య, పరకోటి సుబ్బారావు, కలగర రాము, కందుల శ్రీనివాసరావు, ఎమ్మడి దిలీప్ కుమార్, ఆలపాటి దుర్గారావు, నల్లూరి బాలకృష్ణ, ఆలపాటి ఫణికిషోర్, గుండుబోయిన మురళి, నిమ్మగడ్డ నాని, దొంగ శివ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వేయించేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి కళ్యాణ అనంతరం గుడి బయట సంగీత కచేరీ నిర్వహించారు. మల్లాది పర్వతవర్ధిని బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత విభావరిలో అనేక భక్తి గీతాలను ఆలపించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చెక్క భజన, కోలాటం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని, భక్తులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు అన్న సమారాధన జరుగుతుందని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆహ్వానించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పుట్టాయిగూడెం మండలంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జంగారెడ్డిగూడెం వేడుకల్లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత. జంగారెడ్డిగూడెం మండలంలో పలు చోట్ల ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు. జంగారెడ్డిగూడెం పుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.